పిల్లలు ఏం చేస్తున్నారు? అందరూ వచ్చారా? ఓ వచ్చేసాం తాతయ్య. మనం యెహోషువ గురించి చెప్పుకుంటున్నాం కదా. అవును తాతయ్య, మోషే తర్వాత అంతటి గొప్ప నాయకుడు యెహోషువ అని మీరు చెప్పారు తాతయ్య. చక్కగా చెప్పావు చిట్టి తల్లి. యెహోషువ దేవుని పట్ల భయభక్తులు, వినయ విధేయతలు కలవాడు. మోషేకు అన్ని విధాలా తోడుగా ఉండి పరిచర్యలు చేశాడు. ఇటు మోషేకు అటు యావే ప్రభువుకు ప్రియమైనవాడు. అందుకే మోషే తరువాత అతని స్థానంలో ఇశ్రాయేలీ ప్రజలను నడిపించేందుకు యావే ప్రభువు యెహోషువను ఎన్నుకున్నాడు. తాతయ్య, మోషే ముందుగానే ఇజ్రాయేలు ప్రజలకు కట్టుబాట్లు ఏర్పరిచాడు కదా. అలాగే వారిని 12 తెగలుగా విభజించి వారి నుండి సంఘనాయకులను, న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు కదా. ఇప్పుడు వారందరిపై యెహోషువను నాయకునిగా ప్రకటించాడంటారా? అవును ఆనంద్. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు రాజు ఫరో దాస్యం నుండి విముక్తి పొంది సుమారు 40 సంవత్సరాల పాటు ఎడారి ప్రాంతాల గుండా సుదీర్ఘ ప్రయాణం చేసి చివరికి వాగ్దత్త భూమి కనాను ప్రాంతం సరిహద్దుల్ని చేరుకుంటారు. మోషే అక్కడున్న నెబూ పర్వతంపై నుండి కనాను దేశాన్ని కనులారా చూసిన తరువాత యావే ప్రభువు చెప్పినట్లుగా యెహోషువను కొత్త నాయకునిగా ప్రకటించి ప్రశాంతంగా కన్ను మూస్తాడు. అంటే తాతయ్య, ఇప్పుడు యెహోషువనే వారికి కొత్త నాయకుడు అన్నమాట. అవునమ్మా. ఆ తరువాత ఇశ్రాయేలీ ప్రజలు కొత్త నాయకుడు యెహోషువ నాయకత్వంలో కనాను ప్రాంతాన్ని చేరుకున్నారు. యావే ప్రభువు ఆ ప్రాంతాన్ని వారికి ప్రదానం చేసినట్లు వాగ్దానం చేసినప్పటికీ వారు దానిని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు అక్కడ చాలా కాలంగా స్థిరపడి ఉన్న ప్రజలతో పోరాడవలసి వచ్చింది. దేవుడు వారి మానవ ప్రయత్నానికి తోడుగా ఉండి వారికి విజయం చేకూర్చాడు. ఇక వారు అక్కడి ప్రజల భాషను, సంస్కృతిని అంగీకరించవలసి వచ్చినా తమకంటూ ఒక ప్రత్యేకమైన మత సంస్కృతిని నిలబెట్టుకుని జీవించడం ప్రారంభించారు. అంటే తాతయ్య, అక్కడ వారికి ఏ సమస్య రాలేదా? సమస్యలు లేకుండా రాకుండా ఎలా ఉంటాయి స్వరూప? సమస్యలు మనుషులకు గాక మానలకు వస్తాయా? ఒక విధంగా చెప్పాలంటే యెహోషువ నాయకత్వంలో వారికి అంతగా సమస్యలు ఎదురవ్వలేదనే చెప్పాలి. వారు కనాను దేశంలో స్థిరపడ్డాక తమ వంశపారంపర్యంగా వస్తున్న పశువుల పెంపకంతో పాటు వ్యవసాయం వైపు కూడా తమ దృష్టిని సారించారు. వారిలో ఉన్న 12 తెగలవారు ఎవరికి వారు ఊళ్ళు పంచుకున్నప్పటికీ ఒక సమాఖ్యగా, అంటే ఒక సంఘంగా ఏర్పడ్డారు. అందరూ కలిసి ఒక ప్రార్థనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి తెగకు ఆ తెగకు చెందిన పెద్దలు, పురోహితులు నాయకత్వం వహిస్తూ ఉండేవారు. తమ మధ్య ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వారే పంచాయితీ చేసి తగవులు తీర్చేవారు. కేవలం శత్రు ప్రమాదం ఏర్పడిన సమయాల్లో మాత్రం ఒక నాయకుణ్ణి ఎన్నుకునేవారు. అతన్ని సమాజ నాయకుడు అంటూ ఉండేవారు. తాతయ్య, యెహోషువను యావే ప్రభువు నాయకునిగా దీవించాడు కదా. మరి యెహోషువ ఇశ్రాయేలు అందరికీ సమాజ నాయకుడు కదా. అవును, మరి ఇశ్రాయేలీయులందరికీ సమాజ నాయకుడే. మోషే మరణించాక ఇశ్రాయేలు సంతతికి నాయకత్వం వహించి వాగ్దత్త భూమికి నడిపించే బాధ్యతను యావే ప్రభువు యెహోషువకు అప్పగిస్తాడు. అలాగే తనకెల్లప్పుడూ అండగా నిలుస్తానని, అందరి ముందు అధికునిగా నిరూపిస్తానని యావే ప్రభువు యెహోషువకు మాట ఇస్తాడు.
ఒడంబడిక మందసంతో యోర్ధాను నదిని దాటి అవతలి ప్రాంతం చేరుకోమని చెబుతాడు. యావే మాట ప్రకారం యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వారి వారి వస్తువులతో యోర్దాను నదీ తీరానికి చేరుకుంటారు. ఒడంబడిక పెట్టెను మోస్తున్న యాజకులు ముందుగా నడుస్తున్నారు. వానాకాలం అవడం వల్ల నది నిండుగా పోటెత్తి ప్రవహిస్తుంది. అయ్యయ్యో, మరి వాళ్ళు ఆ నదిని ఎలా దాటుతారు తాతయ్య? మామూలుగా అయితే నదిని దాటడం కుదరదు. యావే ప్రభువు ఆనతి ప్రకారంగా యెహోషువ వారిని ముందుకు నడవమంటాడు. యాజకులు నీళ్లలో కాళ్ళు పెట్టగానే నీళ్లన్నీ ఒక పక్కకు చేరి ఒక గోడలా నిలబడిపోయాయి. అప్పుడు వారు యెరికో నగర సమీపంలో యోర్దాను నదిని దాటడం మొదలుపెట్టారు. ఒడంబడిక పెట్టెను మోస్తున్న యాజకులు నది మధ్యగా ఏర్పడిన పొడి నేలపై నిలబడ్డారు. ఇశ్రాయేలీ ప్రజలంతా సురక్షితంగా నదిని దాటి అవతలి తీరం చేరుకున్నారు. తాతయ్య, ఇదేదో మోషే నాయకత్వంలో రెల్లు సముద్రాన్ని దాటినట్టే ఉంది కదా. యావే ప్రభువు మళ్ళీ అద్భుత విధంగా ఇజ్రాయేలీ ప్రజలను యోర్దాను నది దాటించాడు కదా తాతయ్య. అవునమ్మా స్వప్న, భలే చెప్పావు. యావే ప్రభువు ఈ విధంగా ఇశ్రాయేలీ ప్రజలకు యెహోషువ నాయకత్వం పైన గురి కుదిరించాడు. యావే మహిమతో ఇశ్రాయేలు ప్రజలంతా యోర్ధాను ఆవలిగట్టుకు చేరుకున్నాక యెహోషువ అదే నది నుండి 12 రాళ్ళు తీసి వాటితో ఒక బలిపీఠాన్ని నిర్మిస్తాడు. ఆ 12 రాళ్ళు వారి 12 తెగలకు సూచనలన్నమాట. అలా ఆ స్థలంలోనే వారు మొదటిసారిగా పాస్కా ఉత్సవాన్ని జరుపుకుంటారు. గిల్గాలు అనే ఆ స్థలం ఆ తరువాత చాలా కాలం పాటు యావే దేవుని పూజాస్థలంగా మారిపోయింది. అంటే వారు మరలా పాస్కా పండుగను స్మరించుకున్నారన్నమాట. అవునానంద్. ఇప్పుడున్న ఇశ్రాయేలీ సంతతిలో పాత తరం వారు లేరు. చాలామందికి అప్పటి పాస్కా సంఘటన గుర్తులేదు. ఇప్పుడు అటువంటి సంఘటనే మరలా జరిగింది కనుక దేవుడు తమ వారిని ఐగుప్తు దాస్యం నుంచి విడిపించిన సందర్భాన్ని ఇలా మరలా స్మరించుకున్నారన్నమాట. అంటే ఇక వారు వాగ్దత్త భూమిని చేరుకున్నట్టే కదా తాతయ్య. మరి వారికి ఏ ఇబ్బంది ఎదుర్కోలేదా? స్వరూపా, ఇప్పుడు నేను చెప్పింది శ్రద్ధగా విను. యావే ప్రభువు వారి వెంట ఉండి వారికి వెళ్ళిన ప్రతి చోట విజయం చేకూర్చాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక యుద్ధవీరుడు కత్తి చేతబట్టి యెహోషువాకు కనిపించాడు. అతనెవరో యెహోషువాకు తెలియదు. ధైర్యంగా అతనికి ఎదురెళ్ళి అతన్ని నువ్వెవరు అని యెహోషువ అడిగాడు. తాను యావే దేవుని సైన్యాధిపతినని వారికి సహాయపడేందుకు దేవుడు పంపాడని అతను చెప్పాడు. యెహోషువ భక్తితో అతనికి నమస్కరించి యావేకు తన విధేయతను ప్రకటించుకున్నాడు. అలా దేవుడు వారికి ఎప్పుడూ తోడుగా ఉన్నాడర్రా. అయితే ఇంకేం, వారిని ఎవరు ఎదిరిస్తారు? దేవుని సైన్యాన్ని చూడగానే భయపడిపోరు. దేవుని ఎదుర్కోవడం ఎవరి తరం అవుతుంది? అవును ప్రవీణ్, అచ్చం అలాగే జరిగింది. ఇశ్రాయేలు ప్రజలను చూచి యెరికో వాసులు భయపడి తమ ఇళ్లలో దాక్కున్నారు. ప్రభువు ఇశ్రాయేలీ యుద్ధ వీరుల్ని 6 రోజుల పాటు యెరికో నగరం చుట్టూ తిరిగి రమ్మన్నాడు. వారితో పాటు 7 యాజకులు ఒడంబడిక పెట్టెలతో కొమ్ము బూరలను పట్టుకుని వెళ్ళాలని చెబుతాడు. వారు అలానే చేశాక 7వ రోజున 7 సార్లు తిరిగి కొమ్ము బూరలను ఊదాలని, బూరల శబ్దం వినగానే ప్రజలంతా గట్టిగా కేకలు వేయాలని చెబుతాడు. వారు ప్రభువు చెప్పినట్లే చేస్తారు.
ఆ శబ్దంతో వెంటనే యెరికో నగర ప్రాకార గోడలు కుప్ప కూలిపోయాయి. ఇజ్రాయేలీయులు నగరంలోకి ప్రవేశించి నగరాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఓహ్, ఇది కూడా అద్భుతమే కదా. అవును చిట్టి తల్లి, ఆనాడు సీనాయి పర్వతం పైన మోషేకు యావే ప్రభువు ప్రత్యక్షమైనట్టే ఈనాడు సైన్యాధిపతి రూపంలో యెహోషువాకు కనిపించాడు. కానాను దేశాన్ని జయించడంలో యావేయే స్వయంగా యెహోషువాకు అండగా ఉన్నాడని దీని అర్థం. ఇశ్రాయేలీ ప్రజలు కనాను దేశాన్ని పొందడం అనేది యెరికో నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. అసాధారణ పద్ధతిలో, అద్భుత రీతిలో ఆ నగరాన్ని వీరికి స్వాధీనం చేశాడు యావే ప్రభువు. ఆ విధంగా యావే ప్రభువు తన మహత్యాన్ని చూపించాడు. కేవలం ఇశ్రాయేలీ ప్రజల కేకలతో యెరికో నగర ప్రహరీ గోడలను కూల్చేశాడు. ఆ విధంగా యెరికో నగరం వారి వశమయ్యాక యెహోషువ నాయకత్వంలో వారు ఇంకా ముందుకెళ్ళి కనాను దేశం మధ్య భాగాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. అబ్రహాము నివసించిన షెకెం నగరం దాకా వెళ్ళారు. అవును, యావే ప్రభువు అబ్రామును పిలిచి అబ్రహాముగా మార్చి కానాను ప్రాంతానికి చేర్చి దానిని ఆయనకు వాగ్దానం చేశాడు కదా. కరెక్ట్గా చెప్పావో ఆనంద్. అక్కడికి వెళ్ళిన యెహోషువ ఏబాలు పర్వతం మీద ఒక బలిపీఠాన్ని నిర్మించి ఇజ్రాయేలీ ప్రజలకు మరొక్కసారి యావే ఆజ్ఞలను వినిపించి ఆ ఆజ్ఞలన్నిటినీ పీఠం పైన చెక్కించాడు. వారందరితో యావే ప్రభువుకు దహన బలులు అర్పింపచేసి యావేకు వారి విధేయతను చాటింపచేశాడు. ఆ విధంగా యావే ప్రభువును ప్రసన్నం చేసుకుని వారందరికీ కనానీయ దేశాన్ని అనుభవించే అర్హతను ప్రసాదించాడు. అలా ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగినప్పుడు గిబియోను నగరవాసులు యెహోషువాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారు. అంటే ఇక సమస్యలన్నీ తొలగిపోయాయి కదా తాతయ్య? లేదర్రా, కొత్త సమస్య మొదలైంది. అయితే ఇది నచ్చని 5 స్థానిక రాజులు గిబియోనుపై దాడి చేస్తారు. అప్పుడు యావే ప్రభువు యెహోషువాకు ప్రత్యక్షమై అభయమిస్తాడు. యెహోషువ తన సైన్యంతో వారిని తరిమి కొడతాడు. యావే ప్రభువు పారిపోతున్న వారిపై వడగండ్లవాన కురిపించి వారిని అంతమొందిస్తాడు. ఇక్కడ మీకో విషయం చెప్పాలర్రా. ఏం జరిగింది తాతయ్య? మళ్ళీ మరో అద్భుతం జరిగిందా? అవును, అద్భుతమే. ఈ యుద్ధం ముగిసేంత వరకు సూర్యుడు గిబియోను నగరంపైనే నిలిచిపోవాలని యెహోషువ ప్రార్థించగానే యావే ప్రభువు సూర్యుణ్ణి గిబియోనుపైనే నిలిపేస్తాడు. ఆ విధంగా సూర్యుడు ఒక రోజంతా అస్తమించలేదు. ఇశ్రాయేలీయులు విజయం సాధించిన తరువాతే సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించాడు. వావ్, యెహోషువ సూపర్ కదా తాతయ్య? అవును ప్రవీణ్. ఆ విధంగా యెహోషువ కనాను దేశంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ జయిస్తాడు. ఆ తరువాత యెహోషువ కనాను భూభాగాన్ని 12 భాగాలుగా విభజించి ఇశ్రాయేలీయుల 12 తెగల వారికి వాటిని కేటాయిస్తాడు. ఆయా తెగలపై ఆ తెగల పెద్దలను న్యాయాధిపతులుగా నియమించి పూజారుల ఆధ్వర్యంలో వారంతా యావే ప్రభువుకు విధేయులై ఉండే విధంగా క్రమపరుస్తాడు. మరి తరువాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఓ చిన్న విరామం తీసుకుందామా? తీసుకుందాం తాతయ్య.